టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తమ ఇల్లు కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ 2018లో మంజూరు చేసినటువంటి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు తిప్పిస్తున్నారని అన్నారు. సుమారు 7 సంవత్సరాల నుండి లబ్ధిదారులకు బ్యాంకు నుండి రావాల్సిన ఒప్పంద పత్రాలు కానీ, సెల్ డీడీలు కానీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో లోన్ కట్టిన తమ పత్రాలను తమకు ఇప్పించవలసిందిగా జీవీఎంసీ కమిషనర్ను కోరగా సానుకూలంగా స్పందించిన కమిషనర్ లబ్ధిదారుల సమస్యలను తెలుసుకొని తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళందరికీ ఒప్పంద పత్రం ఇచ్చారు. విక్రేతలు ఒప్పంద పత్రం ఇచ్చారు. 2023లో వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళందరికీ దాదాపు 4 పిల్లలు చిన్నోళ్ళండి. అమౌంట్ మొత్తం కట్టేశాను. నేను వడ్డీలు కట్టుకోలేకపోతే నాకు రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఏమనంటే ఆర్పీలకి సీవాళ్ళకి అడిగితే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటున్నారు. మేము అలాగని రాత్రి 10 వరకు 12 వరకు ఆర్పీల కాడికి సీవాళ్ళ కాడికి తిరుగుతున్నాం. అమౌంట్ మొత్తం కట్టేశాను. మా పిల్లలు చిన్నోళ్ళు. మేము ఎక్కడ అద్దెలు ఎక్కడ కట్టుకోవాలా, అక్కడ వడ్డీలు కట్టుకోవాలా. లోన్కి వెళ్తే మాకు లోన్ అవ్వలేదు, బ్యాంక్ లో లోన్ అవ్వలేదు. నేను అమౌంట్ మొత్తం అప్పులు చేసి మరీ కట్టాను. పట్టా ఇచ్చేసి ఒరిజినల్ పట్టా నా దగ్గర ఉంది. రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ పేపర్ అంటే కరెంట్ ఇస్తాం, మేము పనులు చేస్తాం అని అంటున్నారు. అలాగని మేము ప్రతి వారము ఆదివారం మా పెద్దగాంటాడ లేఅవుట్ కాడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. నేను మా ఆయన గారు అయితే మా ఆయన గారు కూడా వెళ్ళి మాట్లాడుతున్నాం. రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వమంటే మేము అమౌంట్ మొత్తం కట్టేస్తాం సార్. ఇక్కడ వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, అక్కడేమో ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాం. ఏమనంటే ఇదిగో అదిగో అంటున్నారు. ఏం చెప్పమంటే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మరి మా ప్రాబ్లం అయినా సార్ అయినా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారైనా మీ ఏరియా సభ్యులైనా తెలియజేస్తే మా బాధ అర్థం చేసుకుంటే మేము మా సొంత ఇంటికి వెళ్ళిపోయి ఇంటి బాధ ఉండదు కదా సార్. ఆ వడ్డీలైనా కట్టుకుంటాం. మీ పెద్దలకి చిన్నలకి అందరికి నమస్కారం అండి. మొత్తము ముందైతే లోన్ అవుతుందని చెప్పారండి సార్. లోన్ అవుతుందని అని ఆశపడ్డాం. తీరా చూసేటప్పుడు మళ్ళీ బ్యాంకుకి పిలిచారు. మీకు సిబిల్ కోడ్ లేదు, మొత్తం డబ్బులు కడతారా లేకపోతే కట్టరా అని అడిగారు. అడిగితే ఇల్లు వదిలేసుకుంటాం, మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఎక్కడ కూడా లేదు ఇల్లు. ఉండటానికి నీడ కూడా లేదు. ఉండమంటున్నారు, రెంట్ కట్టకపోతే వెళ్ళిపోమంటున్నారు. ఇన్ని బాధలు పడుతున్నాం. అటు రెంట్ కట్టుకోలేకపోతున్నాం, ఇటు వడ్డీ కట్టలేకపోతున్నాం. 7,000 రూపాయలు వడ్డీ కడుతున్నాం నెలకి. అది నేను పనులు చేస్తున్నాను కష్టపడి. ఈ వయసులో కూర్చొని తినవలసింది కష్టపడి చేస్తున్నాను. అదండి అంతే. విలేకరులందరూ కూడా లబ్ధిదారుల తరపు నుంచి అభివందనలు తెలుపుతున్నాను. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గానికి కార్యదర్శి. ఈ లబ్ధిదారులందరూ కూడా దాదాపు 2018-19లో ఈ లబ్ధిదారులందరూ కూడా విక్రయ ఒప్పందం ఏం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం జరిగిన తర్వాత 2023లో వీళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తూ సేల్ డీడీలు కూడా జరిగాయి. ఆ సేల్ డీడీలు కానీ, ఒప్పంద పత్ర ఒరిజినల్ పత్రాలు కానీ వీళ్ళ చేతికి ఇవ్వకుండా ఇప్పుడు 2025 అంటే దాదాపు 7-8 సంవత్సరాలు ఈ మున్సిపల్ ఆఫీస్ ఏసీడీలో పెట్టుకుని ఉన్నారు. సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. మిగతా సగం మంది ఎందుకు ఇవ్వలేదని మేము ఎంక్వైరీ చేస్తే దాని మీద ఈ రోజున దళారులతో పాటు డూప్లికేట్లు వస్తున్నారు. దాన్ని అరకట్టమని చెప్పేసి మేము మున్సిపల్ జోనల్ కమిషనర్ని అడిగినప్పుడు మీ అందరి సమక్షంలో అడిగాం. అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా క్లియర్ చేస్తామన్నారు. అలాగే బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి సేల్ డీడీలు, జెరాక్స్ కాపీలు కూడా సాయంత్రిస్తున్నారు. ఎవరైనా అరెస్ట్ చేసినట్టయితే ఎఫ్ఐఆర్ కాపీ లబ్ధిదారుడు ఎవరైతే అరెస్ట్ చేసిన ముద్దాయి చేతిలో ఉంటుంది, వాళ్ళకి తెలియాలా. అలాగే వీళ్ళు డబ్బులు కట్టుకొని రోడ్లు పడేసి వాళ్ళకి లబ్ధిదారులు అవునా కాదో ఆందోళన చెందుతూ 7 సంవత్సరాలు పెట్టి వీళ్ళిద్దరు లేకుండా లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాయంత్రం రేపు 2-3 రోజుల్లోనూ వీళ్ళందరికీ కూడా మనం జెరాక్స్ కాపీ ఇవ్వమని చెప్పి అది ఇస్తామని చేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు వచ్చే నెలలోనూ మాకు ఆర్డర్ కావాలంటే వచ్చినట్టు అది మొదలు పెడతామన్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో టిడ్కోలకు చెప్పు అది కూడా పని మొదలు పెట్టడానికి ప్రారంభించారు. ఇప్పటికైనా ఈసీడీ ఆఫీసులో ఇప్పుడే 3 లెటర్లు ఇస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా 2-3 రోజుల్లో వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా చేతికి పేపర్లు ఉండాలి. అలాగే పూర్తి డబ్బులు కట్టిన వాళ్ళు, ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ చేతికి ఇవ్వాలి. అది కూడా వీళ్ళు సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పారు. పూర్తి డబ్బులు కట్టించిన వాళ్ళకి మేము ఏదైతే 3 దఫాలుగా మాట్లాడామో, ఒకటి ఓల్డ్ ఏజ్, అలాగే సివిల్ కోడ్ పడిపోయిన వాళ్ళకి ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పారు. అది